దేవునికి మహిమ కలుగునుగాక. ఒక ప్రత్యేకమైన సంగతిని ప్రతిరోజు న్యూస్ ఛానల్లో 12 రోజులుగా మనకు వినబడుచున్న విషయాలే మనకు వినిపింపచేస్తున్న న్యూస్ ఛానల్లో వస్తున్న కథనం, ప్రకాశం జిల్లాలో పుట్టి పెరిగి వివాహం చేసుకొని గురుమూర్తి అనే ఆ వ్యక్తి మాధవి అనే ఆ అమ్మాయిని వివాహం చేసుకొని తదుపరి అతడు మన ఇండియన్ ఆర్మీలో జవానుగా పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ప్రస్తుతము హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ తన 2 పిల్లలతో తన కుటుంబాన్ని ఇలా కొనసాగిస్తున్న తరుణంలో ఉన్నపాటున ఈ యొక్క ప్రపంచాన్ని కలిచివేసేటట్టు హృదయ విధాయకంగా మారునట్లు జనవరి 16వ తారీఖున గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను హతమార్చడం, ఆ ఆచూకు లేకుండా చేయడానికి అతడు యూట్యూబ్లో కొన్ని సినిమాలను చూచి ఆ మాంసాన్ని ముక్కలుగా చేసి ఉడికించి దాన్ని చెరువులో పడవేసి ఏమీ తెలియనట్టుగా తన అత్తగారింటికి వెళ్ళి మాధవి కనిపించట్లేదు అని వారికి చెప్పడం, వారు వచ్చి మళ్ళీ మీర్పేటలో, రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం, అక్కడి నుంచి తన జీవితం, తన లోపటి జీవితం బట్టర్బాయిలు అవ్వడం నేను మీకు కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, అతను చేసే పని ఒక సెక్యూరిటీ గార్డ్. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఆ వ్యక్తి మాజీ జవానుగా వస్తున్న ఆ కొంచెం పెన్షన్ తీసుకుంటూ సెక్యూరిటీ గార్డుకి ఇచ్చే ఆ పారితోషికం కొంచెం తీసుకొని అతడు బతుకుతున్న ఆ జీవన విధానంలో వారి ఇంటికి సీసీ కెమెరా పెట్టుకోవడం, ఆ సీసీ కెమెరా తన జీవితాన్ని పట్టించినట్టు మనం చూస్తూ ఉన్నాం. సీసీ కెమెరా ఎవరు పెట్టుకుంటారు అంటే గొప్ప ధనవంతులు, వారి ఆస్తిని కొల్లగొట్టకుండా, దొంగలు దోచుకోకుండా కాపాడుకోవడానికి సీసీ కెమెరాస్ పెట్టుకుంటారు. ఈ వ్యక్తి యొక్క జీతం ఎంత? ఈ గురుమూర్తి అనే ఈ వ్యక్తి యొక్క రాబడి ఎంత? ఇతడు ఎందుకు పెట్టుకున్నాడు అని ఆలోచన చేసినప్పుడు తన యొక్క భార్య మీద అతనికి అనుమానం ఉంది. ఆ అనుమానం కాస్త యథార్థంగా పట్టుకోవాలన్న ఉద్దేశంతో ఏ వ్యక్తితో ఈమె సంభాషణ చేస్తుందో, ఎవరితో ఉంటుందో అని సీసీ కెమెరా పెట్టుకున్నాడు. కానీ అక్కడ ఉన్న స్థానికులు ఆమె పక్షంగా ఇచ్చిన సాక్ష్యాలు ఒక్కసారి వినండి. ఎలా ఉంటాయో ఆ సాక్ష్యాలు వినండి. ఎంత మంచి అమ్మాయి సార్, అంత మంచి పిల్ల ఇంకా ఎక్కడ లేదనుకో. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అంతకంత మేము బాధపడుతున్నాం. సాక్ష్యాలు విన్నారు కదా. కాబట్టి ఆమె మంచిది అని స్థానికులు సాక్ష్యం ఇచ్చారు. కానీ అతడికి అనుమానము ఉండడము చేతనే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆమెను పరీక్షించడానికే అతడు
ఆ సీసీ కెమెరా పెట్టుకున్నాడు. నేను మీకు ఇందులో ఒక సత్యం చెప్పాలి ప్రియులారా. వారు కేసు పెట్టిన తర్వాత ఆ సీసీ కెమెరా ఫుటేజ్ పోలీసు వారు అడిగినప్పుడు ఆ ఫుటేజ్లో ఉన్న కొన్ని విషయాలు తన పాపాన్ని వెల్లడి చేశాయి. ఏముంది అందులో అంటే, ఒక మాంసము నరికి ఒక దొంగ కొయ్య ముద్ద ఒకటి ఉంటుంది, మాంసం నరికే కత్తి కనబడుతుంది, బకెట్స్లో అతడు మోసుకుంటూ వెళుతూ వస్తూ ఉన్న విషయం కనబడుతుంది, కుక్కను తీసుకువెళ్ళిన విషయం కూడా అక్కడ కనబడుతుంది. మొదటిగా వాటిని గురించి నిలదీసి పోలీసు వారు ప్రశ్నిస్తున్న పరీక్షల వర్షానికి చివరికి తన తప్పును తాను ఒప్పేసుకున్నాడు. నా భార్యని నేనే చంపేశాను, ఆ చంపిన ఆ ఆచుకి తెలియకుండా ఏం చేయాలో వీడియోలో చూశాను, ఒక సినిమాలో నేను చూచి దీన్ని ఎలా చేశాను. ఏమండి, నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. చంపేశాడు ఆవేశంలో, క్షణిక ఆవేశంలో చంపేశాడు. చంపిన తర్వాత పోలీసు వారికి నేను నా భార్యని చంపాను అంటే సరిపోద్ది. ముక్కలు ముక్కలు కోస్తున్నప్పుడు భార్య ప్రేమ గుర్తుకు రాలేదా? 13 సంవత్సరాల వారి దాంపత్య జీవితంలో వారు సరసాలు, వారి యొక్క మాటలు, వారి యొక్క ప్రేమ గుర్తులు జ్ఞాపకానికి రాలేదా? కానీ అతని హృదయంలో పగ, ద్వేషం, మాంసం ముక్క కోస్తున్నప్పుడని నేను అనుకుంటున్నాను, ఆ రీతిగా పగ తీర్చుకుంటున్నాడు ఆ మాంసపు ముక్కలు కోస్తూ. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రేమ దోషములను కప్పును, పగ కలహమును రేపును. వారు కలహమాడారు. ఆ రాత్రి ఏమని కలహమాడారు, దాని ముందు రాత్రి ఏమని కలహమాడారు పిల్లల విషయంలో. ఆ పిల్లల విషయంలో వారు సెలవులకు వచ్చినప్పుడు ఆ సెలవులకు వచ్చిన ఆ పిల్లలని కాస్త వారి అమ్మమ్మ గారి ఇంటికి పంపించడానికి కలహమాడుకొని మొత్తం మీద వారి అమ్మమ్మ గారి ఇంటికి ఆ పిల్లలను పంపించేశారు. ఈ 16వ తారీఖున ఇది ఒక ప్లానుడ్గా ఈ గురుమూర్తి అనే వ్యక్తి తాను చేసిన ఆలోచన అది నెరవేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధం చేసుకొని అతడు తన హృదయంలో ఉన్న ఆ అనుమానం వాటిని వెళ్ళగక్కడానికి, ఆ కారణం చేత చంపడానికి ఆచూకు లేకుండా ముక్కలు తన పగను తీర్చుకుంటున్న ఆ విధానం చూస్తున్నప్పుడు, ఆ కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నప్పుడు ఇతడు మనుషుడైనా మృగం కన్నా ఇడు రాక్షసుడు అనిపిస్తుంది. దేశాన్ని ఎందుకు కలిచివేసింది ఈ విషయం అంటే, ప్రతి కుటుంబ వ్యవస్థకు ఇతడు మాయిని మచ్చగా మిగిలిపోయాడు. ఈ పని ఎవరు చేసి ఉండరు. 3 రోజులు మాంసాన్ని కోసి, మాంసం వేరు చేసి, ఎముకలను వేరు చేసి, ఎముకలను ఎండబెట్టి వాటిని పొడి చేసి, ఆ మాంసాన్ని పొడిని మొత్తము ఒక చెరువులో పడేసేసాడు. ఆ చెరువులో పడేసి ఇక ఆచూకు లేకుండా అయిపోయిందేమో అనుకున్నాడు. కానీ ఏ సీసీ కెమెరాలో తన అనుమానాన్ని నిజం చేసుకోవడానికి పెట్టుకున్నాడో అదే సీసీ కెమెరా తన పాపాన్ని పట్టించింది. బైబిల్లో ఒక మాట ఉంది, సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వాక్యంలో, మీ పాపములు మిమ్మును పట్టుకొనును. ఏ పాపమైనా సరే ప్రియులారా, అది
భార్యలో కానీ భర్తలో కానీ ఏదైనా ఒక పాపం మీలో ఉన్నప్పుడు అది ఏనాటికైనా అది మిమ్మల్ని పట్టుకుంటుంది. అది వాస్తవం. దయచేసి మీరు స్త్రీలైనా పురుషులైనా, మీరు ఏ మతానికి చెందిన వారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా, మీరు చేసే పాపం ఒకవేళ మనుషులకు కానరాకుండా ఉంటుందేమో, కానీ సీసీ కెమెరాకు ఏ రీతిగా ఈ గురుమూర్తి దొరికినాడో అదే రీతిగా దేవుని కనులకు దొరికిపోతారు. ఆ పాపం మనల్ని పట్టుకుంటుంది. పాపానికి జరిగే పరిణామాల గురించి మీకు చెప్తాను ప్రియులారా. ఒకసారి మనం సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ ఉన్న మాట ఏంటంటే, పాపము ప్రజలకు అవమానము కలుగును. అంటే పాపం ప్రజలకు అవమానం కలిగిస్తుంది. అతడికి ఎంత అవమానం వచ్చిందో ఒకసారి చూడండి. ఎంత అవమానం, తట్టుకోలేని పరిస్థితి, దేశమంతా అతన్ని ఛేదరించుకున్న పరిస్థితి. ఇతడు మనిషా మృగమా రాక్షసుడా, ఎవరు వీడు, ఇంత భయంకరమైన కార్యం చేసినవాడు, వీడు మనిషేనా, అందరూ ఛేదరించుకుంటున్నారు. వాడిని మా చేతికి అప్పగిస్తే మేము వాడిని కోసి మాకు పర్మిషన్ ఇస్తే మేము కూడా వీడు ఆమెకి ఎలా చేశాడో మేము కూడా అలా చేస్తామని పోలీసు వారితో మాట్లాడారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఏ ఛానల్లో చూసినా ఇతని వార్తే. అయితే అనేక మంది ఈ మాటలు వింటున్నప్పుడు ఇలా ఎందుకు చేశాడు అని ప్రశ్న. తనలో ఉన్నది అనుమానం. తనలో ఉన్న అనుమానం ఆ స్థితికి తీసుకొచ్చింది. క్షణిక ఆవేశం అంటే అనుమానించువాడు ఎవరు అంటే కోపిష్ఠుడు. కోపిష్ఠునికి ఒక పిలక వంటిది అనుమానం. ఎవరైతే ఏ భర్త అయితే మహా కోపిష్ఠుడుగా ఉంటున్నాడో వానికి పిలక ఉంటుంది. పిలక మొక్క అదేంటంటే అనుమానం. కనుక ఈ అనుమానమే తన జీవితాన్ని తొలిచివేసింది. మీకు ఒక సంగతి చెప్తాను. ఈ 13 సంవత్సరాల దాంపత్య జీవితంలో ఓ పాప బాబు పుట్టారు. ఎంత బాగున్నారు చూడండి. కనీసం వారికి అమ్మా అని పిలుచుకొని తల్లి లేకుండా చేశాడు. ఇటువంటి దుర్మార్గుని దగ్గర వారు ఎలా ఉండగలుగుతారు? వారి కార్యకలాపాలు ఎవరు చూస్తారు? వారి బాగోగులు ఎవరు చూస్తారు? చూశారా? అనుమానము అనేది ఆ బిడ్డలిద్దరికీ కూడా తల్లి లేకుండా చేసేసింది. మరొక మాట మీకు చెప్తాను ప్రియులారా. సీసీ కెమెరా అనేది దేవుని కన్ను వంటిది అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు. మీకు కొన్ని విషయాలు మీకు చెప్తాను. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 3వ వాక్యంలో, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, ఆ కన్నులు మంచివారిని చెడ్డవారిని చూచును. మంచివారిని చెడ్డవారిని ఆ కన్నులు చూచును అంటే ఆయన కనుదృష్టి ప్రతి స్థలం మీద ఉంటుంది. ఇంకో మాట కూడా చెప్తాను. ఇర్మియా గ్రంథములో 23వ అధ్యాయం 24వ వాక్యంలో, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశముల అందంతటా ఉన్నవాడును కానా? నాకు కానరాకుండా, నాకు తెలియకుండా రహస్య స్థలాలలో ఎవడు దాగగలడు?
ఇతడు ఆచూకు లేకుండా ఈ పాపాన్ని మొటుమాయం చేద్దామనుకున్నాడు. కానీ దేవుని కన్ను అతని పాపాన్ని ప్రపంచం చూసేటట్టు చేశాడు. దయచేసి ప్రియ దేవుని పిల్లరా, పాపానికి ఎవరైతే దాసులవుతారో ఆ పాపం వారిని పట్టించడమే కాకుండా, వారిని అవమాన పాలు చేయడమే కాకుండా, యోబు గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యంలో పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించును అంటే ఇతడు చెప్పేశాడు, నేనే ఆ పని చేశాను, నేనే చంపేసి అలా ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టి ఇలాగా చెరువులో పడేసాను ఒప్పుకున్నాడు. కానీ ఆధారాలు కావాలి, DNA టెస్టింగ్స్, ఇంకా కొన్ని ఆధారాలు వారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆ పర్యవేక్షణలో అది క్షుణ్ణంగా తెలిస్తే అతనికి 20-30 సంవత్సరాలు శిక్ష పడుతుంది. ఒకవేళ మరణశిక్ష కూడా పడవచ్చు. నేను మీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, పాపం చేయవారికి దురవస్థ అంటే అప్పటి వరకు చంపే ఆ క్షణం ముందు వరకు బాగానే ఉన్నాడు. చంపిన తర్వాత వాడి హృదయానికి కానీ, వాని మనసు కానీ, వాని జీవితాన్ని ఎక్కడా కూడా నెమ్మది లేదు, సంతోషం లేదు. ఆ క్షణపాటులో ఆమె ప్రాణం పోయింది. ప్రాణం పోయిన తర్వాత వీడు కోసి మొక్కలేసి తగలబెట్టిన ఆమెకేం తెలుస్తుంది? వాడి కక్ష అలా తీర్చుకోవడమే తప్ప, తన కోపాన్ని, తనలో ఉన్న ద్వేషాన్ని, మత్సరాన్ని ఆ రీతిగా కక్ష సాధించుకున్నాడు తప్ప ఏం సాధించినట్టు? పాపం చేయవారికి దురవస్థ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. వానిలో మనశ్శాంతి లేక కోల్పోయాడు, సంతోషము సమాధానం కోల్పోయాడు. న్యాయశాసనాలు ఊరుకోవు, వానికి కఠినమైన శిక్ష పడుతుంది. నా ప్రియమైన దేవుని పిల్లరా, యెషయా గ్రంథములో 29వ అధ్యాయంలో 15వ వాక్యంలో ఇలా ఉంటుంది, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగుజేయ చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అని అనుకొని చీకటిలో తమ క్రియలను జరిగించు వారికి శ్రమ. చాలామంది దేవునికి తెలియకుండా, ఎవరికి కానరాకుండా వారు పాపకార్యాలు చీకట్లో చేస్తూ ఇలా అనుకుంటున్నారట. ఏమనుకుంటున్నారు? మమ్మల్ని ఎవరు చూచేదారు, మా పని ఎవరికి తెలియను అంటే ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. దేవుని కన్ను అనబడే సీసీ కెమెరా అతను చూచింది, ప్రపంచానికి పట్టించింది తన పాప కార్యాన్ని. దయచేసి పాపము చిన్నది అయినా పెద్దదైనా దానికి మూల్యం చెల్లించాలి, దానికి పెద్ద శిక్ష ఉంటుంది ప్రియులారా. ఆ శిక్ష ఇతనికి బహు భయంకరంగానే పడుతుంది. కనుక ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. మీరు ఎవరైనా సరే భర్త స్థానంలో ఉంటే మీ భార్యకు నమ్మక ద్రోహం చేయకండి. నమ్మకంగా ప్రేమ కలిగి ఉండండి, నమ్మక ద్రోహం చేయకండి. నువ్వు భార్యను కొడితే తిరిగి కొట్టదు, నువ్వు దూషిస్తే తిరిగి దూషించదు అని చెప్పి కాలు కింద చెప్పులాగా భావించొద్దు, చులకనగా మాట్లాడొద్దు. అందరినీ, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తన బంధువర్గాన్ని, తన ఉన్న ఊరిని, అక్కడ సమస్యని వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చి నువ్వు ఏలుకోవడానికి బదులు నువ్వు హింసిస్తే ఆమె పక్షంగా దేవుడు ఉంటాడు. కనుక మీ భార్యని మీరు ప్రేమించమని లేఖనం చెప్తుంది. కనుక భార్య భర్తల
మధ్య బాధితులను మర్చిపోకూడదు. ఒక భార్యకి భర్తగా ఎవరైనా మీరు ఉంటే మరణకాల పర్యంతరం ఆమె ఎంత త్యాగం చేసి నీ దగ్గరకు వచ్చిందో ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ప్రేమించాలి. అదే రీతిగా భార్య స్థానంలో ఉండే సహోదరులు భర్తలకు నమ్మక ద్రోహం చేయకూడదు. తనకున్న ఆస్తి, తనకున్న మంచి పేరు, తనకున్న సమస్తం నీ కొరకే ఆయన కష్టపడుతున్నాడు. బిడ్డల కొరకు కష్టపడుతున్నాడు. దివారాత్రులు శ్రమిస్తున్నాడు. అతను వచ్చినప్పుడు చక్కగా ప్రేమతో చింపిరి చుట్టుగా కాకుండా ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు చక్కగా సౌందర్యంగా ఆయన ఎదుట కనబడి మంచిగా మాట్లాడి మంచిగా సేద తీర్చి ప్రేమను అందించాలి. నమ్మక ద్రోహం చేయకూడదు. కనుకొని ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయి. ఈ నమ్మక ద్రోహ కార్యాలు చూశారా, తనలో ఉన్న అనుమానం రోజు రోజుకి తన జీవితాన్ని లోపల తొలిచివేసింది. చివరికి భార్యను ప్రేమించవలసిన అతడు కంచే చేను మేస్తే ఆ చేనును కాచేది ఎవరు? భర్తే కాపాడవలసిన భర్తే తన జీవితాన్ని హతమార్చినాడు. ఇంకేముంది, ఆమె జీవితానికి సమాప్తమైపోయింది. ఆ బిడ్డలు అనాథులుగా మిగిలిపోయారు. ఇతడు సరసాల పాలవుతాడు త్వరలో. ఆ కుటుంబం లోకానికి వీధికెక్కిన కుటుంబంగా ఉంది. ప్రపంచం నివిరిపోయి ఆలోచనలు పడింది. నేను ఒక దైవ సేవకునిగా, ఒక ఉపదేశకునిగా, యేసుక్రీస్తు వారి పక్షంగా ఒక బోధకునిగా ఈ విషయాలు మీకు చెప్పడం జరిగింది. కనుక మీ ధర్మాలను మీరు నెరవేర్చండి. బైబిల్లో ఇలా ఉంది. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వాక్యం, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. చివరికి పాపం చేసిన ప్రతి వారు కూడా ఆరిపోని నిత్యము కాలుచున్న ఒక నరక అగ్ని ఉంది. పాపుల కోసం దేవుడు సిద్ధపరిచిన పాతాళం ఒకటి ఉంది. ఆ అగ్నిగుండలో పాపం చేసిన వారిని పట్టుకున్నట్టు మన పాపాలు మనము నివృత్తి చేసుకోవడానికి యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. అందుకని పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఆయన వచ్చింది దేనికి అంటే పాపులలో ఉన్న పాపమును ఆయన తీసివేయడానికి. దానికోసం తన రక్తాన్ని ధారపోశాడు. ప్రపంచం యావత్తు మీరు ఎంతటి ఘోర పాపులైనా పాపం నుండి తప్పించడానికి, క్షమించి పరిశుద్ధులుగా చేయడానికి, ఆ పాతాళాన్ని తప్పించడానికి, ఆ పాతాళం వశం కాకుండా కాపాడుకోవడానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నేను పాపిని ప్రభువా నన్ను రక్షించు అంటే చాలు. దేవుడు తప్పకుండా పాపము నుండి ఆయన తప్పిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఎవరికి ఎవరు నమ్మక ద్రోహం చేసుకోకండి. ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండండి. భార్యాభర్తలైతే మంచి అనురాగంతో, మంచి ప్రేమతో చక్కగా ఉండండి. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. మాదిరికరమైన, ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా మీ బిడ్డలకు జీవితాన్ని ఇవ్వండి. వారికి ఆస్తిని సమకూర్చండి. వారికి మంచిగా కార్యాలు జరిగించండి. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.